హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కొసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి తెలుసుకుందామండి. ఈ దేవాలయం మనకి దిల్సుఖ్ నగర్ దగ్గరలో ఉన్న చైతన్యపురి దగ్గర ఉంటుంది. అండ్ ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుండి 12:30 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి 5:30 to 8 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో బయట నుండి. అండ్ ఇందులో గోశాల ఉంటుంది మనకి. అండ్ ఇందులో వేరే ఆలయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మనకి గణపతి ఆలయం ఉంటుంది. ముందుగా వినాయకుడి దర్శనం ఇస్తారు. ఇది గణపతి మందిరం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చుట్టూరా కొండలు చెట్లతో చూడ్డానికి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఎప్పుడైనా కుదిరితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్లో నవగ్రహాల ఆలయం కూడా ఉంది. అండ్ నాగదేవత ఆలయం కూడా ఉంది ఇందులోనే. అండ్ ఇది హనుమంతుడికి సంబంధించిన విగ్రహం చూడండి ఫ్రెండ్స్. ఇది 1600 ఏళ్ల పురాతన ఆలయం ఫ్రెండ్స్. అండ్ ఈ ఆలయంలో మనకి కొండ గుహలో స్వయంభూగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసి ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ ఇది రీసెంట్గా కట్టిన కళ్యాణ మండపం ఫ్రెండ్స్. చూసారు కదా గజస్తంభం. అండ్ ఇది కళ్యాణ మండపం. ఇందులో హోమాలు వేరే పూజలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్ స్వయం లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసి ఉన్నారు. లోపల ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సాటర్డేస్ వస్తే చాలా రష్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఆలయం గురించి మనం ముందు అర్చకులతో మాట్లాడి ఈ ఆలయంకి గల చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ ఆలయంలో మనకి వేరే ఆలయాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది కూడా ముందు చూద్దాం. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ ఆలయం నుండి బయటికి వచ్చాక కింద ఇది స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయం ఫ్రెండ్స్. 4వ శతాబ్దం అయితే ఇది 1979లో ఒక సర్పరూపంలో కొమండూరి శేషాచార్యులు అనే అతనికి కల్లో కనిపించాడు. కనిపించి అట్లా 2 సార్లు అతనికి కనిపించేసరికి ఏంది నరసింహావతారం లాగా అవతారం వస్తుంది, అసలు ఏంది అని చూద్దామని పలానా కొండ మీద ఉన్నా అని చెప్పేసి ఆయనకి స్వప్నంలో చెప్పాడు. సరే అని చెప్పేసి ఆ కొండ మీదకి వచ్చి చూస్తే అంతా అప్పుడు అడిగి ఉంది, మొత్తం చెట్టు జనం, దారి లేదు. దారి లేకుండా ఉంటే అందరు ఉంటే పైన పాములు ఉంటాయి, అవి పులులు ఉంటాయి, పైకి వెళ్ళొద్దు అన్నా కూడా ఇట్లాగే వచ్చాడు. ధైర్యంతో వచ్చే పైకి వచ్చి చూస్తే చిన్న కొండ గుహ ఉంది. అది మొత్తం రాళ్లతో మూసేసి ఉంటే మొత్తం రాళ్ళు తీస్తే లోపల ఒక చిన్న గుహ లాంటివి కనపడుతుంది. ఆ రాళ్ళు తొలగించేసి అప్పుడు లోపలికి వెళ్ళటానికి దారి లేదు, కింద కూర్చొని వెళ్ళాలి. కింద కూర్చొని వెళ్తే మనకి చేయి పెట్టి అంత సందే లోపల ఉండేది. అది చేయి పెట్టి చూస్తే ఆ గుండెకి స్పర్శ కనపడదు, తగిలింది అన్నమాట. నరసింహస్వామి నామాలు ఆయన శేష అవతారము అవి అడగలి చేతికి తగిలితే అప్పటి నుంచి ఇక చిన్నగా దాన్ని ఆ రాళ్ళు తీసేసి కొంచెం శుభ్రం చేసి రాయి చెక్కేసి 1981 నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. నరసింహస్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి, పక్కన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, కింద శివుడు, వీళ్ళు స్వయంభూలు. ఈ ఆలయం చరిత్ర గురించి తెలియజేసిన అర్చకులకి ధన్యవాదాలు. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం స్టెప్స్ దిగగానే లెఫ్ట్ సైడ్లో మనకి
స్వయంభూగా వెలిసిన శివాలయం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ శివాలయం మనకి మూసీ నది మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, శివుడు దర్శనమిస్తున్నారు. ఓం నమ శివాయ. అండ్ ఇక్కడే మనకి గంగామాత కూడా దర్శనమిస్తారు. చూడండి ఫ్రెండ్స్, గంగామాత దర్శనమిస్తున్నారు. అండ్ ఈ ఆలయాన్ని రీసెంట్గా యాదగిరిగుట్ట దేవస్థానం వారు దత్తత తీసుకున్నారంట ఫ్రెండ్స్. అండ్ ఈ ఆలయంకి మహాభారతం కాలం నాటి చరిత్ర ఉందంట ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.